ఇందులో మీరు చూస్తే 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్లు సిమెంట్ బీటీ రోడ్లు, ఇవన్నిటికీ ముందుకు పోతున్నా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు చూసినప్పుడు స్వచ్ఛ పంచాయతీ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి. 2 ఏళ్లకు మునుపు వెంటిలేటర్ పైన ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజధాని కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి తెలియజేయండి. అమరావతి దేవతల రాజధాని వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు. కలియుగంలో ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి ఎన్డీఏ ప్రభుత్వం, నేను పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జాతికి అంకితం చేస్తాం. సాధించాం. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వస్తా ఉంది. గ్లోబల్ హబ్ కింద గ్లోబల్ స్క్వాడ్స్ అని తయారు చేయని పెట్టాం. ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఇప్పుడు వీబీజీ రామ్జీగా మనం మార్చి ఉన్నాము. సో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని చెప్పి వీబీజీ రామ్జీ ఇంకా చేపడుతుంది. సో దీని కింద మనకు గతంలో 100 రోజులు ఉంటుంది, ఇప్పుడు 125 రోజుల వరకు మీ అందరికీ మేము పని కల్పిస్తాము. మధ్యలో పీక్గా మనకు పంట వచ్చిన హార్వెస్ట్ సీజన్ అప్పటికి మనకు పని ఇవ్వలేకపోతున్నాము. ప్లస్ పంటకి పొలాలకి పని చేయడానికి ఎవరు వెళ్ళట్లేదన్న ప్రాబ్లం కోసం ఒక 60 రోజులు బ్రేక్ తీసుకొని ఏ ఊర్లో ఎప్పుడు పంట వస్తుందో దాన్ని బట్టి ఒక 60 రోజులు నోటిఫై చేసుకొని మిగతా రోజు అన్నిటికీ మనం ఉపాధి హామీ పథకం కింద మనం పని కల్పించబడుతుంది. సో అది ఒక కొత్త ఇది. గతంలో మనకు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, ఇప్పుడు 60-40 రేషియో కింద మనకు వస్తుంది. కానీ ఈసారి చాలా గొప్పతనం ఏదంటే 20 రోజులు అదనంగా మనకు ఇప్పుడు పని కల్పిస్తాము, పని దినాలు వస్తుంది. అది కాకుండా చాలా మంచి వర్క్లు కూడా ఈసారి మనం టేకప్ చేయవచ్చు. ఇరిగేషన్ సంబంధించిన వర్క్లు కానీ, లైవ్లీహుడ్ మీ ఊర్లో కల్వర్ట్స్ ఆల్రెడీ ఉంటుంది. అది కాకుండా మనకు సోలార్ లైటింగ్, విలేజ్కి కావాల్సిన సోలార్ లైటింగ్ కూడా ఈసారి వీబీజీ రామ్జీ ఫైనాన్స్ కింద మనకు వచ్చి ఉన్నాయి. సో అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీ అందరికీ ఇప్పుడు దాకా ఓన్లీ రోడ్స్ కావాలంటే అలాంటి పని మనం చేసి ఉన్నాము. ఇప్పుడు విలేజ్కి ఆదాయం కలపడానికి, ఎంపవర్మెంట్ చేయడానికి ఏమేమి కావాలో అలాంటి స్కిల్ సెంటర్స్ కానీ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్స్ కానీ కూడా కొత్తగా ఇంక్లూడ్ అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీ విలేజ్ అంతా కలిపి వాళ్ళకి ఏం కావాలని చెప్పిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని వికసిత్ భారత్ కింద ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఏమేమి కావాలో అది సంవత్సరం అంతా మనం వర్క్ చేయవచ్చిన కొత్త గైడ్లైన్స్ వచ్చి ఉన్నది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన లాంటి జిల్లాలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, రూరల్ మార్కెట్ కానీ ఎక్కువ వ్యవసాయ ఆధారపడి ఉన్నాము. కాబట్టి దానికి సంబంధించిన యూనిట్స్ కూడా మనం ఇప్పుడు వీబీజీ రామ్జీ కింద మనం చేసుకోవచ్చు. చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చి ఉన్నాయి. ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు ఇది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా జాబ్ కార్డు లేదనో మిస్ అయిపోయిన వాళ్ళు దయచేసి జాబ్ కార్డులు చేయించుకోండి. దానికి కూడా జాబ్ కార్డు మీద పెడుతున్నాము. సో అవి తీసుకొని ఈ 125 రోజుల ప్రొవిజన్ని అందరూ వాడుకోవాలని కోరుకొని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. అందరికీ నమస్కారం. ఈ పథకం ఎప్పటి నుంచో మీరందరూ చూస్తున్న పథకమే. ఈ పథకం ద్వారా వ్యవసాయదారులకు సంబంధించిన పనులు కానివ్వండి, చాలా ఎక్కువగా చేసుకోవటానికి రాష్ట్రం మీద ఆర్థిక భారం లేకోకుండా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో అంటే నైపుణ్యం, స్కిల్స్ లేని వాళ్ళు, నైపుణ్యం అంటే మెకానిక్లు లేకపోతే వేరే పనులు చేసుకుంటారో వాళ్ళందరికీ కనీసం 125 రోజులు సంవత్సరంలో పని కల్పించి వారికి ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. దీని ద్వారా రాబోయే రోజుల్లో గ్రామాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందటానికి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి మనం చేస్తాను. నేను గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నాయి.
కానీ ఇప్పుడు కొత్తగా ఏమి ఇచ్చారంటే ఈ అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకున్నాము, లేదు మన పిల్లలు ఎక్కువగా ఉన్నారు, క్లాస్ రూమ్స్ ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది తెలిసే ఉంటుంది, పిల్లలేమో ఎక్కువైపోయారు, క్లాస్ రూమ్స్ ఏమో తగినంత లేకుండా ఆ క్లాస్ రూమ్స్ కావాలంటే నిధులు ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి మనందరికి తెలుసు. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 140 రూపాయలు ఇస్తే చాలు, 60 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈ స్కూల్ బిల్డింగ్స్ లేకపోతే గదులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హాస్పిటల్స్, అంటే దీనివల్ల ఏంటంటే ఒక పర్మనెంట్ ఆస్తి, ప్రజలకి ఒక ఆస్తి ఏర్పాటు చేయడం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇంతకుముందు